దేవుడు చెప్పినటువంటి మాట, మీతో నా నిబంధన. తిరిగి ఆ వచనం చదువుకుందామా, 9వ అధ్యాయం 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. మీతో నా నిబంధన స్థిరపరచుదును. ఏంటి, ఎవరు వీళ్ళు? దేవుని భయభక్తులు కలిగిన వారే కాదు. పోయిన ఆదివారం నేను చెప్పాను, నోవహు ఎన్ని రోజులు ఓడలో ఉన్నాడు? 1 సంవత్సరం 10 రోజులు, 375 రోజులు. లోపల అన్ని బంద్ చేసేసాడు దేవుడు. లోపల నోవహు ఉన్నాడు, జంతువులు పక్షులతో ఉన్నాడు. ఇది సాధ్యమేనా? 1 సంవత్సరం 10 రోజులు తలుపు వేయబడిన ఒక చెక్క గదిలో, ఫ్యాన్లు లేవాడా? ఎంత ఉక్కపోతలో ఉంటాడో నాకు అనిపిస్తుంది. దేవుడు ఎందుకు నోవహుతో నిబంధన చేశాడు తెలుసా? భయభక్తులు కలిగినటువంటి వ్యక్తే కాదు, దేవుడు చెప్పి బయటకు వచ్చినంత వరకు, నువ్వు రా నోవహు అని చెప్పేంత వరకు లోపలే ఉన్నాడండి. దేవుడు ఎవరితో నిబంధన చేస్తాడు తెలుసా? గుర్తుంచుకోండి, దేవుని ఎవరైతే విధేయత చూపుతారో, నాట్ ఓన్లీ గాడ్ ఫియరే, దేవుడు అంటే భయపడేటువంటి వ్యక్తే కాదు, దేవునికి లోబడాలి, దేవుడు చెప్పిన మాటకు లోబడాలి. దేవుని మాటకు నువ్వు అవిధేయత చూపించే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుని నిబంధన ఉండదు, దేవుని యొక్క సహాయం ఉండదు. ద మోర్ యు షో ఒబీడియన్స్ టు గాడ్. కొన్ని సందర్భాల్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు షో ఒబీడియన్స్. అయినా నీ జీవితంలో విధేయత చూపించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అన్ని బాగున్నప్పుడు విధేయత చూపుతాం. 9:30 10:30 మన చర్చ స్టార్ట్ అవుతుంది. 10:30 వస్తాం, 12:30 వెళ్ళిపోతాం. అక్కడ విధేయత కనపడుతుంది. ఎలాంటి విధేయత? టైం బౌండ్ విధేయత. ఆ టైం దాటిన తర్వాత నువ్వు ఎంతగా విధేయతగా ఉన్నావు. ఆ తర్వాత 12:30 నుంచి నువ్వు ఇక్కడి నుంచి బయటపడినది మొదలుకొని మళ్ళీ నెక్స్ట్ సండే ఇక్కడికి వచ్చినంత వరకు నీ విధేయత ఎంతగా ఉంది దేవుని ఎదుట? నోవహు దగ్గర 1 సంవత్సరం 10 రోజులు ఓడలోనే ఉన్నాడు నోవహు, బయటికి రాలేదు. ఇది జైలు కంటే భయంకరమైన శిక్ష. జైల్లో ఈరోజు టీవీలు ఉంటాయి, జైల్లో ఈరోజు న్యూస్ పేపర్ ఉంటుంది, జైల్లో క్యారమ్ బోర్డు ఆడుకోవచ్చు, మన ఇంట్లోనే ఉండదు. చెస్ ఆడుకోవచ్చు, కూర్చొని అన్ని వ్యవహారాలు చేయొచ్చు, రాజకీయాల గురించి మాట్లాడుకోవచ్చు. జైలు కంటే దారుణమైన పరిస్థితిలో నోవహు ఉన్నాడు. అయినా నోవహు దేవుని మాట పైన మీరలా, దేవా ఎప్పుడు బయటికి ఎంతకాలం ఉండాలి ప్రభా, ఎంతకాలం ప్రభా అని ఒక్క మాట అయినా దేవుని అడిగాడా? లేదు. హి వాజ్ సచ్ ఎ ఒబీడియంట్ పర్సన్. తనే కాదు, తన కుమారులు, తన భార్య, తన కోడనందరూ విధేయత. అందుకే దేవుడు మీతో నా నిబంధన. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని వాగ్దానము, దేవునికి భయపడి దేవునికి విధేయత చూపితే వారితో దేవుడు నిబంధన చేస్తాడు. ఇప్పుడు నిబంధన అంటే ఏంటో చూద్దాం. చూడండి, 9వ అధ్యాయం 11వ వచనం. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. 9:11 నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. దేవుని బిడలారా, నిబంధన అంటే ఏంటి తెలుసా? మొదటిగా అది అర్థం చేసుకుందాం. నిబంధన అంటే దేవుని యొక్క హామీ, అది ఎప్పటికీ మారదు. దేవుని యొక్క హామీ అది ఎప్పటికీ మారనుగాక మారదు. అది భూమి ఉన్నంత వరకు దేవుడిచ్చిన నిబంధన మారనుగాక మారదు. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, దేవుడు అంటున్నాడు, నోవహు నీతో నేను నిబంధన చేస్తాను, ఆ నిబంధనను ఏం చేస్తాను? స్థిరపరుస్తాను. దేవుడు చెప్పిన మాట దేవుడు ఎప్పటికీ స్థిరపరుస్తాడండి. దేవునికి భయపడి దేవునికి లోబడేటువంటి వ్యక్తి జీవితంలో దేవుడిచ్చే మాట ఏ రకంగా ఉంటుంది తెలుసా? స్థిరంగా ఉంటుంది, మారనుగాక మారదు. అంటే దేవుని మాట బయట ఉండేవన్నీ మారుతూ ఉంటాయి, దేవుని మాట మారదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట నువ్వు ఎంతగా నమ్ముతావో అంతగా నువ్వు స్థిరంగా ఉంటావు. దేవుని మాట నమ్మనటువంటి వ్యక్తి అస్థిరంగా ఉంటాడు. దేవుని మాట నేను ఈ మాటనే నమ్ముతాను. ఇందాక మొదటి ఆరాధనలో ఒక ఆమె వచ్చింది. ఆమె ఏమని చెప్తుంది తెలుసా? బ్రదర్, అయ్యా నా ఇంటిలో చేతబడి చేస్తారు, నా కొడుకులు ఇట్లా ఉన్నారు, నా ఆస్తి ఇట్లా ఉంది, నా పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, నా పిల్లలు ఇట్లా ఉన్నారు, వాళ్ళకి ఇది. నేను అడిగాను, ఇవన్నీ ఓకే, నువ్వేం నమ్ముతున్నావు? దేవుడు ఏం చేస్తాడని నమ్ముతున్నావు? చాలా సందర్భాల్లో ఇవి నావి అవి నావి అని చెబుతూ వస్తాం, కానీ ఏం నమ్ముతున్నాం మనం? దేవుడు అంటున్నాడు, నోవహు నేను స్థిరపరుస్తే దేవుణ్ణి, నేను ఒకటి చెప్పానంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నోవహు
నోవహు జీవితంలో దేవుడు అన్నాడు, నోవహు ఇదిగో గుర్తుంచుకో, ఎప్పుడు వర్షం పడినా ఆ ఆకాశంలో ఒక ధనస్సు చూస్తావు, అది నా నిబంధనకు గుర్తు. నోవహుతో ఎప్పుడు చెప్పాడు? ఇప్పుడు మన ఊర్లో వర్షం పడితే ఏం చూస్తాం మనం? ఎందుకు చూస్తాం? అది స్థిరపరచబడింది. అప్పుడు చెప్తే ఇప్పటి కూడా నెరవేరుతుంది. దానికి సైన్స్ చాలా పేర్లు పెట్టచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అది ఇది, తొక్క తోలు అన్నీ చెప్పొచ్చు, లైట్ కిరణాలు అవి ఇవి, ప్రిజంలోంచి ఏవైనా చెప్పొచ్చు. ఆ రోజు దేవుడు చెప్పినవి ఈ రోజు వరకు నెరవేరుతున్నాయి. నీవు దేని నమ్ముతావు తెలుసా? మనుషులు చెప్పే మాటలు, నీ పరిస్థితులను నమ్ముతావు. నోవహుతో దేవుడు అంటున్నాడు, నా నిబంధన నేనిచ్చే హామీ, నేనిచ్చే వాక్కు, ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్, అది స్థిరపరచబడుతుంది. ఆఫ్రికా దేశంలో ఒక దైవ సేవకుడు తన సంఘంలో వాక్యం చెప్తూ ఉండేవాడంట. ఆయన వాక్యం చెప్పినటువంటి ఆ సంఘం ఆ ప్రాంతంలో, ఆఫ్రికా ఖండంలో, ముందే చీకటి ఖండం అంటారు, భయంకరమైనటువంటి ఒక వాట్ వి కాల్ ఇట్ యాస్ డ్రాట్, కరువు వచ్చింది. ఆ కరువు వస్తే మొత్తం కరువులో అందరూ కష్టపడుతున్నారంట. అందరు కష్టపడుతుంటే ఈ దైవ సేవకుడు తన చర్చిలో దేవుని దగ్గర సందేశాన్ని పొందుకొని ఒక మాట చెప్పాడంట, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్, నా దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. బయట కరువు ఉంటే దైవ సేవకుడు చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు ఈ మాట చెప్పాడు, మన ప్రతి అవసరం దేవుడు తీరుస్తాడు. వాళ్ళు నమ్మలేకపోయారు, ఇదేంటిది, కరువు ఉంది బయట, తిండికి తిప్పలు పడుతున్నారు జనాలు, దేవుని వాక్ అంట, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్, నా దేవుడు ప్రతి అవసరం తీరుస్తాడని బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడంట. ఆయన తన సంఘానికి చెప్తున్నాడంట, ఇది నమ్మండి, ఇది దేవుని మాట, ఇది నమ్మి మనం ప్రార్థన చేద్దాం. 1 వారం 2-3 వారాల తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ అయిపోతూ ఉండగా అప్పుడు భయం వేసింది వాళ్ళకు. భయం వేసి సంఘం అంతా కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. అందరు కలిసి ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసిన 2 రోజులకు ఎక్కడి నుంచో పెద్ద పెద్ద ట్రక్కులు వచ్చేసాయంట. దే కాల్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ రిలీఫ్, అంతర్జాతీయంగా వచ్చేటువంటి ఒక సరఫరా వీళ్ళ దగ్గరకు వచ్చిందంట. వీళ్ళ దగ్గరకు పెద్ద పెద్ద ట్రక్కులు అంట అవి. అంటే ఆ ప్రాంత ప్రజలు కొన్ని నెలలు ఆహార కొరత లేకుండా ఉండేదానికి పెద్ద ట్రక్కులు వచ్చేసాయంట. ట్రక్కులు వచ్చి ఆ ట్రక్కుల్లోంచి ఆహారం దింపిన తర్వాత వాళ్ళు ఏమని చెప్పారంటే తెలుసా? అసలు ఈ ట్రక్కులు మీకోసం కాదు, మేము వేరే దేశానికి పోవాలా, మీకు కాదు మేము రెడీ చేసింది ఇది. వాళ్ళు అడిగారంట, అట్లా పాటు అలాంటి పరిస్థితుల్లో మా దేశానికి ఎందుకు వచ్చారు మీరు? మేము పోతూ ఉంటే కొన్ని వారాలుగా ఆ దేశంలోకి వెళ్లకుండా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. మేము ఆ దేశానికి వెళ్ళాలి, ప్రక్కనున్న దేశానికి వెళ్ళాలి, మేము అక్కడికి పోవాలని మమ్మల్ని పంపించారు ఇంటర్నేషనల్ రిలీఫ్ వాళ్ళు. అంటే అంతర్జాతీయంగా ఆయా ప్రాంతాల్లో కరువు కొరతలు విపత్తులలో సహాయం చేసేటువంటి వాళ్ళు మమ్మల్ని వేరే దేశానికి పంపించారు. కానీ ఆ దేశానికి పోకుండా వాతావరణం పూర్తిగా వ్యతిరేకం ఉంది. కొన్ని వారాలు మేము పోమంట. ఈ వారాలు పోకపోతే ఇవంతా ఎక్కడికి పోవాలి? ఒకవేళ ఎప్పుడది రెడీ అవుతుందో మాకు తెలియదు. అందుకే వాళ్ళు అన్నారు, పక్కనున్న ఈ దేశానికి వెళ్ళమన్నారు. అందుకు మేము వచ్చాం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఎవరిని దేవుడు తెలుసా? నీ వాక్కును నీకు ఇచ్చినటువంటి దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ఆ దైవ సేవకుడు చెప్తుంటే సంఘమునికి ఎట్లా వస్తుంది? ఒక్కరికా ఇద్దరికా? ఇన్ని లక్షల మందికి ఏ రకంగా వస్తుంది? ఎస్, ఇంటర్నేషనల్ రిలీఫ్ ఎక్కడికో వెళ్ళాల్సింది, వీళ్ళ వైపు తిరిగింది. ఎవరు నీ దేవుడు తెలుసా? నోవహుతో దేవుడు అంటాడు, నీతో నిత్య నిబంధన చేస్తాను. నిత్య నిబంధన. అది ఎలాంటి నిబంధన? స్థిరపరుస్తాను. నేను స్థిరపరుస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద కావనెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో నాతో దేవుడు పలికే మాట, భయభక్తులు కలిగి విధేయతతో నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు చదువుతున్న ప్రతి వాక్యము నిబంధన మర్చిపోవద్దు. నువ్వు చదువుతున్నటువంటి ప్రతి మాట, నువ్వు వింటున్న దేవుని మాట, ఇది నా కొరకే నమ్మి ప్రార్థన చేయడం ప్రారంభించు. నీ జీవితంలో దేవుడు స్థిరపరుస్తాడు, తన మాటను స్థిరపరుస్తాడు. నోవహుతో దేవుడు చెప్పిన మాట 1000 సంవత్సరాలు అయిపోయినా రద్దు కాలేదు. ఎవ్వరు దాన్ని రద్దు చేయలేరండి. ఎందుకు తెలుసా? అది దేవుని యొక్క నిబంధన. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదే, నీవు దేవునందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత చూపేటువంటి వ్యక్తివైతే, వాక్య ప్రకారం జీవించే వ్యక్తివైతే, దేవుడు నీతో చేసే నిబంధన స్థిరంగా ఉంటుంది. ఏది కూడా మార్చలేదు దాన్ని, ఏది కూడా మార్చలేదు. రెండవదిగా ఈ నిబంధన ఎలాంటిది తెలుసా? 9వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 9:11. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు,
భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహం కలుగదని పలికెను. ఏమంటున్నాడు? నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలం వల్ల ఇకను లయపరచబడరు. ఇకను లయపరచబడరు అంటే ఒకసారి ఆలోచించండి. 40 రోజులు మోపైన వర్షము, 1 సంవత్సరం 10 రోజులు ఓడలో ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు. బయటకు వస్తే పూర్తిగా శిక్షకు పాత్రమైనటువంటి భూమిని చూస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి డిస్టర్బెన్స్ను అతను తన కళ్ళ ఎదుట చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఒక తలంపు వచ్చింటుంది నోవాహుకు. ఇప్పుడేమో బయటకు వచ్చాను, బాగానే ఉంది. మళ్ళీ వర్షం పడితే, మళ్ళీ జలప్రలయం వస్తే, మళ్ళీ నేను చచ్చిపోతానేమో. రావండి తలంపులు. 40 రోజులు తన కళ్ళారా చూశాడు. పైనుంచి వర్షం, కింద నుంచి ఊటలు వచ్చి భూమిని అల్లకల్లోలం చేసి జల సమాధి అయిపోయారు జనాలు. అప్పుడు నోవహు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం పడితే ఎట్లా, మళ్ళీ ఈ ఓడ మళ్ళీ పనికి వస్తుందో రాదో, ఎన్ని డౌట్లు వచ్చింటాయో. అందుకే దేవుడు అంటున్నాడు, సమస్త శరీరులు ప్రవాహ జలం వలన ఇకను లయం కారు. స్థిరంగా ఉండేటువంటి నిబంధన లయపరచజాలని నిబంధనది. హల్లెలూయా. ఏది కూడా నిబంధన క్యాన్సిల్ చేయలేదు. దేవుడు చెప్పిన మాటని ఏది కూడా క్యాన్సిల్ చేయలేదు. అందుకే దేవుడు అంటాడు కదా, ఆకాశం భూమి అయినా గతించిపోతాయి కానీ అది గతించిపోయినట్టు నువ్వు నేను ఉండవు. అంతే, వెరీ సింపుల్. అది ఉన్నాయా, దేవుని మాట కూడా ఉంటుంది, దేవుని నిబంధన కూడా ఉంటుంది, దేవుని వాక్కు కూడా ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నోవహు భయపడకు. అంటే నోవహు అనుకోవచ్చు, బయటికి వచ్చాను, ఇక నేను ఎట్లా బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ పెరగాలి, ఏది మంచి వాతావరణం, ఎక్కడ చూసిన కుళ్ళిపోయిన శరీరాల వాసన లేదా జంతువుల వాసన, ఇదంతా భూమి ఎంత దరిద్రంగా ఉంటుందో కదా, ఎంత కంటామినేషన్ ఉంటుందో కదా, ఈ యొక్క అంటువ్యాధులు ఎంత సులభంగా వచ్చేస్తాయో కదా. ఆ పరిస్థితుల మధ్య నోవహు కుటుంబం బయటికి వచ్చిందండి. దేవుడు అంటున్నాడు, లయము కావు నోవహు, లయము కావు, లయపరచజాలవు. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మన ఎదుట ఉన్న పరిస్థితులు మనకు భయాన్ని కలగజేస్తూ ఉండగా, గందరగోళాన్ని కలగజేస్తూ ఉండగా, ఆలోచనలు కలగజేస్తూ ఉండగా, లేకపోతే మనకు ఆయా రకాలైనటువంటి తలంపులు కలగజేస్తుండగా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నోవహు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, లయము కావు, యూ విల్ నాట్ బి డెడ్ అండ్ గాన్. నువ్వు చచ్చిపోవు నోవహు, నీ కుటుంబం లయము కాదు నోవహు. ఎవరున్నారు మాకు తోడు, ఒకవేళ మాకు కష్టం వస్తే ఎవరున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, లయము కావు, నువ్వు లయము కావు. ఉదయకాలం కూడా నేను చెప్పాను, ఈ జలప్రలయం తర్వాత దేవుడు నోవహు యొక్క 3 కుమారులలో నుంచే భూమిని నింపాడండి. డిఎన్ఏ టెస్టులు జరిగితే 3 రకాల డిఎన్ఏస్ ఉంటాయి ప్రపంచంలో, 3 రకాలు. ఇవన్నీ ఒక వ్యక్తిలో నుంచి వచ్చినవి, ఒకటైతే ఇంకొక వ్యక్తిలో నుంచి. అందుకే 3. ఎందుకు తెలుసా, ఈ 3లో నుంచే మొత్తం భూమిని అంతా దేవుడు నింపాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నేనున్నామంటే ఆ 3ని బట్టే. కులాలు లేవు, గోత్రాలు లేవు క్రైస్తవులకు. అవి పెట్టుకున్నారంటే జీవితంలో చాలా నష్టపోతాం. చాలా ప్రార్థనలకు జవాబులు రావు మన జీవితాల్లో, చాలా ప్రార్థనలకు జవాబులు రావు. మనం 3లో నుంచే వచ్చాం. ఆదాము తర్వాత నోవహు 3 కుమారులో నుంచే. ఈ రోజు నువ్వు నేను ఉన్నామంటే ఆ రోజు దేవుడు చెప్పాడు లయము కావు అని చెప్పాడు. చూసారా, అది ఇప్పటికి నెరవేరుతుంది. దేవునందు భయభక్తులు కలిగి దేవునికి విధేయత చూపే వ్యక్తి జీవితంలో లయము కావడం అనేటువంటిది ఉండదు. ఎత్తిపోయింది యవ్వారం అని మనం అంటాం కదా, అలాంటిది ఉండదు. ఎందుకు తెలుసా, నీకంటే దేవునికి ఆయన వాగ్దానము గొప్పది, ఆయన మాట గొప్పది. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ వాల్యూ ఫర్ దాట్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, హీఈస్ అ గాడ్ హూ గివ్స్ ద కవెనెంట్. ఆయన నిబంధన చేసే దేవుడు. నెంబర్ 1, నోవహు అడగలేదు, దేవుడే నిబంధన చేశాడు. నెంబర్ 2, నోవహు దేవునికి భయపడ్డాడు కాబట్టి నిబంధన చేశాడు దేవుడు. నోవహు విధేయత చూపించాడు కాబట్టి నిబంధన చేశాడు. నోవహు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుందో తెలియదు కాబట్టి లయము కాని నిబంధన చేశాడు దేవుడు, స్థిరపరచబడే నిబంధన చేశాడు. ఈరోజు దేవుని మాట ఏంటి తెలుసా, నీవు దేవునికి భయపడడానికి విధేయత చూపడం ప్రారంభిస్తే గాడ్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. ఆయన పూర్తి పేరు నేను మర్చిపోయాను. నార్త్ ఇండియాలో గొప్ప సేవ చేశాడు, అద్భుతమైన సాక్ష్యం. ఆయన పేరులో పట్నాయక్, ఐ గాట్ హిస్ నేమ్, పట్నాయక్ ఆయన పేరు. ఆయన జీవితం ఎలాంటిది తెలుసా అండి, వాళ్ళ నాన్న రిక్షా తొక్కేవాడు. నార్త్ ఇండియాలో ఐ థింక్ బీహారో మధ్యప్రదేశ్ సంబంధించిన వ్యక్తి పట్నాయక్. ఆయన భయంకరమైన పేదరికంలో జీవించాడు. వాళ్ళ నాన్న రిక్షా తొక్కి
ఒక్క పైసా ఇంటికి తీసుకురాడు, బాగా తాగి వచ్చి వాళ్ళమ్మని ఈ క్యాండిడేట్ని ఇద్దరిని చిత్తగొడతాడు. ఎన్నిసార్లు వాళ్ళమ్మ మరణం దగ్గరికి వెళ్ళి వచ్చిందో, ఆకలితో గడిపినటువంటి రోజులు ఎన్నో పట్నాయక్ జీవితంలో. ఒకరోజు ఏడ్చుకుంటూ బయట తిరుగుతూ ఉంటే ఎక్కడో ఒక మీటింగ్లో యేసు ప్రభుని గురించి విని ఆ రోజు నుంచి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. నువ్వు ఆశీర్వదించే దేవుడో, నువ్వు దీవించే దేవుడో. మా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంది, మా నాన్న తాగుబోతుగా ఉన్నారు, మా నాన్న ఒక్క పైసా ఇవ్వకుండా ఉన్నాడు, మా అమ్మ చచ్చిపోయే పరిస్థితిలో ఉంది అని ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్యాలు చేశాడు. ఒకరోజు తను ఎక్కడో బయట ఆడుకొని వచ్చే లోపల వాళ్ళమ్మని చిత్తగొట్టేశాడు. వాళ్ళమ్మ కొన ఊపిరితో ఉంది, వాళ్ళమ్మ చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. అప్పుడు ఆయన చెప్తాడు, ఆయన పైన ఇట్లా చూస్తే సూర్యుడు కనపడతాడు, చంద్రుడు, నక్షత్రాలు కనపడతాయి. అంటే రూఫ్ ఉంటుంది కానీ ఏం ఉండదు ఆడ. అలా పైకి చూసి గట్టిగా ఏడుస్తూ, యేసయ్య ఎక్కడున్నా నువ్వు కాపాడే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అన్నావు కదా, ఇదిగో మా తల్లి ఇక్కడ ఈ పరిస్థితిలో ఉంది, దర్శించు ప్రభా, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా, భయభక్తులతో జీవిస్తున్నా, దర్శించు ప్రభా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే నమ్ముతారా నమ్మరో, ఆ కొట్టంలోనికి దేవుడు దిగి వచ్చాడంటండి. దిగి వచ్చి, పట్నాయక్ భయపడక పట్నాయక్, మీ తల్లి నేను బాగు చేస్తున్నా, మీ తల్లి ఏం కాదు, షీల్ బి ఆల్ రైట్, రేపటి నుంచి నీ యొక్క చదువుల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తా, నీకు చదువులో నేను సహాయాన్ని అందిస్తా అని దేవుడు చెప్పి పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళమ్మ లేచి కూర్చునింది. మరుసటి రోజు తనకు స్కూల్కి వెళ్ళడానికి వీలు కాలేదు. ఎందుకు తెలుసా? పుస్తకాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళ నాన్న అడిగితే వాళ్ళ నాన్న కొట్టేవాడు. నాకు తాగడానికే డబ్బు లేదురా, ఎవడు చదవమన్నాడు నిన్ను, పోయి ఏదైనా పని చేసుకోపో అని తిట్టేవాడు. ఏడుస్తూ గడుపుతూ ఉంటే దేవుడు తిరిగి మాట్లాడ, భయపడకుండా స్కూల్కి వెళ్ళు పట్నాయక్, నీకు నేను సహాయం అందించాను. ఏమైందో ఏమో అండి, స్కూల్లో విద్యార్థులందరూ పట్నాయక్ రాలేదని ఒక మాట. ఎందుకు ఈరోజు పట్నాయక్ రాలేదే, వాడు మంచివాడు, ఎందుకు రాలేదు? అప్పుడు పట్నాయక్ లోపలికి వచ్చాడంట. ఎందుకు రాలేదు అంటే తల దించుకున్నాడంట. ఎందుకు రాలేదు అని కుచ్చి అడిగితే ఏడ్చేశాడంట, నా పరిస్థితి ఇది. అప్పుడు ఆ అబ్బాయిలో ఒక అబ్బాయి అన్నాడంట, మా నాన్నకు పుస్తకాల షాప్ ఉంది, నీ పుస్తకాలు నేను తీసుకొని వస్తా. ఇంకొక అబ్బాయి అన్నాడంట, మా నాన్నకు వస్త్రాల వ్యాపారం ఉంది, నీ వస్త్రాలు నేను తీసుకొని వస్తా. ఇంకొక పిల్లాడు అన్నాడంట, పిల్లలు మాట్లాడుకున్నారంట అండి, నీకు ఫీజు కట్టాలనా, అది నేను చూసుకుంటా. 10th క్లాస్ వరకు అయిపోయిందండి. 10th క్లాస్లో ఈ గాట్ అ వెరీ గుడ్ పర్సంటేజ్. దేవుడు ఆశీర్వదించాడు కదా, అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు. ఆ తర్వాత ఈ పట్నాయక్ ఉన్నత చదువులకు వెళ్ళాడు. చాలా పెద్ద స్టోరీ ఇది. దేవుడు అతికించిన జ్ఞానాన్ని బట్టి అతడు తన ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పేవాడు. ట్యూషన్స్ చెప్తే చాలామంది ట్యూషన్స్కి వచ్చేవారు. సో తన జీవితాన్ని దేవుడు అలా ఆశీర్వదించాడు. బట్ ఎంతగా దీవించినప్పటికీ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఉండేవాడు. ఒకరోజు ఆ ప్రాంతంలో కోట్లకు పడగలెత్తినటువంటి ఒక కోటీశ్వరుడు ఉన్నాడంట. ఆయన ఏం చేశాడంటే, ఆయనకు ఒకటే కూతురు, ఆయన భార్య ముందుగానే చనిపోయింది. ఆమె పెళ్లి వయసు వచ్చిందంట. పెళ్లి వయసు వస్తే ఆమెను వాళ్ళ నాన్నపై అడిగాడంట, అమ్మ నీకు పెళ్లి చేసే వయసు వచ్చింది, ఇప్పుడు నేను పెళ్లి చేయాలి, కాబట్టి నేను నీకు పెళ్లి ప్రయత్నం చేస్తానంటే ఆమె అడిగిందంట. ఆమె దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన స్త్రీ. దేవుని బిడ్డలారా గుర్తుంచుకోండి, చర్చికి వచ్చే వాళ్ళే భక్తి పరులు కాదు. దేవుని యందు చర్చికి రాకుండా వాళ్ళ ఇళ్లలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎంతోమంది ఉన్నారు భారతదేశం అంతట్లో. ప్రముఖమైన క్రీస్తు వ్యతిరేక సంస్థలలో ఉండేవారు ఇంట్లో కూడా దేవుని లైవ్ వెళ్తుంది కాబట్టి నేను కొన్ని పేర్లు చెప్పలేను. ఆ పేర్లు చెప్తే వాళ్ళ ఇంట్లో కూడా ఇలా నమ్ముతారా? ఎవరైతే సో కాల్డ్ టాప్ లీడర్స్ క్రీస్తు వ్యతిరేక సంస్థలు ఉంటున్నాయో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడళ్ళు వాళ్ళ భార్యలు సంపూర్తిగా దేవుని వెంబడిస్తూ ఉంటారు. అలాంటి కోవకు సంబంధించింది ఈ అమ్మాయి. దేవుడు ఎట్లా కార్యం చేశాడు, ఆమెను పట్టుకున్నాడు. ఆమె జీవితంలో దేవుని అంగీకరించింది. ప్రతి దానికి దేవుని పైన ఆధారపడితే వాళ్ళ డాడీకి చెప్పిందంటే, డాడీ గివ్ మీ 3 days టైం, 3 రోజుల సమయం ఇవి నాకు, 3 days టైం చాలు, దేవుడు నాకు చెప్పిన వ్యక్తి నేను చేసుకుంటా. వాళ్ళ నాన్న సరేనమ్మా చెప్పేశాడు. 3 రోజుల తర్వాత వస్తే అమ్మాయి ఒక పేపర్ ఇచ్చిందంట, ఇదిగో ఈ పేరు ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పెళ్లి చేసుకోమన్నాడు, కానీ ఎక్కడుంటాడో నాకు తెలియదు, ఈ పేరున్న వ్యక్తిని పెళ్లి చేసుకోమని దేవుడు చూస్తే దానిపైన పట్నాయక్ అని రాసింది. తీసుకొని వాళ్ళ మేనేజర్కి ఇచ్చాడు. పట్నాయక్ అనే వ్యక్తి ఏ ఇండస్ట్రియలిస్టో లేకపోతే రియల్ ఎస్టేట్ చేస్తున్నాడో కనుక్కోండి. వాళ్ళు అన్నారు, సార్
ఎక్కడ వెతికినా ఆ పేరు గల వాళ్ళు ఎవ్వరు లేరు సార్, ఎవ్వరు లేరు. సరే వేరే ప్లేస్లో ఎతకండి, ఆ ప్లేస్లో ఈ ప్లేస్ ఎక్కడ లేరు. వాళ్ళ కూతురు దగ్గరికి వచ్చి, ఏందమ్మా ఊరికి పేరు ఇచ్చావు, ఎక్కడుంటాడో నీ దేవుని అడుగు, ఈ పేరు చెప్పింది దేవుడు ప్లేస్ కూడా చెప్తాడు కదా, పలానా ప్లేస్ అని దేవుడు చెప్పాడు. పోయి ఆ ప్లేస్ను జల్లెడబట్టారు, ఎక్కడ దొరకలే. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు. లాస్ట్కు మామూలుగా ఈ వెతికే వారికి ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఏంటంటే, ఏ అడ్రస్ కావాలన్నా రిక్షా వాళ్ళని దొరికితే ఆటో వాళ్ళని అడిగి చెప్తారు. కాబట్టి అదే పని చేశారు. పోయి ఆ రిక్షా షాప్లో పోయి, రిక్షా స్టాండ్లోకి పోయి చూపించారంట. పట్నాయక్ కాదు, ఆ తాగుబోతాను కొడుకు ఆ మూల ఉంటాడు చూడని చెప్పారంట. ఇంకా ఈ కోటీశ్వరునికి పిచ్చి కోపం వచ్చింది. ఏమ్మా ఎవ్వడు దొరకలే నీకు, ఎవ్వడు దొరకలేదా? పోయి రిక్షా దొక్కునేవాడిని, ఆ పూరి గుడిసెలో ఉండేవాడు, వాడు ట్యూషన్ చెప్పి బతుకుతాడు, వాడిని చేసుకోవాలమ్మా నువ్వు. ఆమెనిందంట, డాడీ మళ్ళీ ఒకసారి దేవుని దగ్గర కన్ఫర్మ్ చేసుకుంటా. దేవుడు మాట్లాడతాడు, ఆయనో కాదో. దేవుడు చెప్పాడంట, ఆయనే నీ భర్త. ఇట్స్ ఎగ్జాక్ట్లీ రిక్షా పుల్లర్ సన్, రిక్షా తొక్కే వ్యక్తి యొక్క కుమారుడే. ఏమనిందంట, డాడీ పెళ్ళి ఒకవేళ చేయాలంటే ఆయనతో చేయి, లేకపోతే పెళ్ళి ప్రసక్తి నా దగ్గర తీసుకురావద్దు. ఎంత ఒప్పించినా ఆమె దేవుని మాట కట్టుబడింది. ఆ తర్వాత పెళ్లి సంబంధానికి వెళ్ళారు. చాలా పెద్ద స్టోరీ ఇదంతా, నేను అంత కట్ చేసి చెప్తున్నాను. ఏ రకంగా దేవుడు లయపరచకుండా తన నిబంధన స్థిరపరుస్తాడు అనేటువంటిది. పెళ్ళి ఫిక్స్ అయ్యేటప్పుడు పట్నాయక్ చెప్పాడంట, ఒక్క కండిషన్ మీద పెళ్లి చేసుకుంటా. ఆ కండిషన్ ఏంటంటే, నీ కుమార్తె మా ఇంటిలో ఉండాలి, నీ ఆస్తి నాకొద్దు. ఏ దేవుడైతే ఇంతవరకు నన్ను ఆశీర్వదించాడో అదే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. అంతే. దాని ప్రకారం ఇద్దరు కలిసి జీవించారు. ట్యూషన్స్ చెప్పడం, ఆ ట్యూషన్స్లో ఉండే విద్యార్థుల సంఖ్య పెరిగిపోయింది. అదొక చిన్న స్కూల్, ఆ తర్వాత పెద్ద స్కూల్, ఇంకా పెద్ద స్కూల్, ఇంకా ఆ స్టేట్లోనే అతి పెద్దదైన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది. ఎంత దేవుడు దీవించాడంటే, హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దట్ ప్లేస్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. దేవుడు నోవహుతో చెప్పింది అదే, నోవహు నీతోనూ నీ కుమారులతోనూ నీతో నిబంధన చేస్తాను, మీతో. అది స్థిరము, అది స్థిరమైన నిబంధన, అది నిత్య నిబంధన, అది ఎవ్వరు తీసేయలేరు, అది లయము కాదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట అదే. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ. నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. దేవుడు నీకు ఇచ్చిన మాట. అందుకే బైబిల్ చదువు. బైబిల్ చదువుతున్న ఏదో ఒక వాక్యం దొరికిందా పట్టుకొని దేవుని దగ్గర అడుగు, దేవా ఈ వాక్యం నా కుటుంబంలో, నా బిడ్డల విషయంలో, నా యొక్క జీవితంలో, నా శరీరంలో నెరవేర్చు ప్రభా. దేవుడు మాట తప్పడు. నోవహుతో దేవుడు చెప్పిన మాట 1000 సంవత్సరాలు అయిపోయినా ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. దేవుడు అంటాడు అది స్థిరపరచబడుతుంది. రెండవదిగా లయము కాదు, లయము కాదు. దేవుని బిడ్డలారా, నోవహును దేవుడు దీవించాడంటే అర్థం ఏంటంటే, నోవతో ఏ జంతువులు ఉన్నాయో అవన్నీ కూడా దీవించబడ్డాయి. నీతో నిబంధన చేస్తాను, నీతో నిబంధన చేస్తాను ఓడలో నుంచి. అందుకే దేవుడు అంటాడు చూడండి, 9వ అధ్యాయం 8వ వచనం. మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూ జంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఎవరితో? నోవహుతోనే కాదు, నోవహుతో ఏదైతే విధేయతతో దేవుని భయభక్తుల్లో ఉన్న జంతువులను కూడా దేవుడు ఏం చేశాడు? వాటితో స్థిరపరిచాడు, వాటితో నిబంధన స్థిరపరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో కొన్ని జంతువులు మన కళ్ళ ఎదుట, మన ఇంటి దగ్గర, మన ఇంటిలో ఉన్నాయి అంటే ఒకానొక రోజు ఆ జంతువులతో దేవుడు చేసిన నిబంధన, దేవుడు చేసిన నిబంధన. ఈరోజు కొన్ని జంతువులు మన కళ్ళ ఎదుట లేవు, అవి లయమైపోయాయి, అవి నిబంధనలు లేవు. డైనోసార్స్ దట్ ఆర్ నాట్ దేర్, అందుకే అవి లయమైపోయాయి, అవి అంతరించిపోయాయి. కానీ దేవుడు నోవహుతో చేసిన నిబంధనలు ఇవి ఉన్నాయి. ఈ ఓడలో డైనోసార్స్ లేదు, అందుకే ఓడ కొన్ని అంతస్తులే, డైనోసార్ చాలా పెద్దది. దేవుడు డైనోసార్తో చేయలేదు కాబట్టి లయం అయిపోయింది. డైనోసార్ స్థానంలో కుక్క ఉన్న కుక్కతో దేవుడు చేసే నిబంధన నెరవేర్చబడింది. ఎందుకు ఆ మాట చూపిస్తున్నా అంటే, ఒక పశువునే కాపాడిన దేవుడు ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున ఆయన నీ కోసం రక్తం కార్చాడు. నీ జీవితంలో మాట నెరవేర్చడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు, లయము కావు నోవహు,
నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడు. ఎవరు నీ దేవుడు? ఆయన నిబంధన చేసే దేవుడు. నిబంధన చేసే దేవుడు. ఎల్ హబెరేట్ అంటే నిబంధన చేసే దేవుడు, నీతో నిబంధన చేసే దేవుడు. నోవహుతో చేసిన నిబంధన కంటే మిన్నయైన నిబంధన యేసు ప్రభు చేశాడు. రక్తం తీసుకున్నాడు. ఇది మీ కొరకైన క్రొత్త నిబంధన. హల్లెలూయా. నోవహుతో చేసిన నిబంధన మాట నిబంధన. దేవుడు మనతో చేసే నిబంధన రక్త నిబంధన. దేవుడు మాటకి అంత విలువనిస్తే రక్తానికి ఇంకెంత విలువ ఉంటుందో. మాట ఊరికే ఉంటుందండి, కానీ రక్తానికి విలువ ఉంటుంది. రక్తంలో ప్రాణం ఉంది. రక్తము చాలా ప్రత్యేకమైంది కదా. నీవెవరు? ఆ మధ్య కాలంలో ఎవరో చెప్పారు, ఒక అమ్మాయికి బాగలేదంట, వీక్గా ఉందంటే బ్లడ్ ఎక్కించండి అని చెప్పారంట. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయమన్నారు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి అట్లా బయటకు వస్తేనే అమ్మాయి చచ్చిపోయిందంట. బ్లడ్ ఎక్కిస్తే అమ్మాయి బతుకుతుంది, బాగుంటుందని చెప్తే బ్లడ్ ఎక్కించిన తర్వాత చచ్చిపోయింది. సమ్వేర్ మిస్ మ్యాచ్ ఆఫ్ బ్లడ్ వాజ్ దేర్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చేసిన నిబంధన రక్త నిబంధన. నోవహుతో చేసే నిబంధన కంటే నీతో నాతో చేసే నిబంధన గొప్పది. అందుకే దేవా, నీ మాట నా జీవితంలో కావాలి ప్రభువా. నీ మాటను పట్టుకుంటాను ప్రభువా. నీ మాట నా జీవితాన్ని నడిపించాలి, నా భవిష్యత్తును నడిపించాలి, నా కుటుంబాన్ని నడిపించాలి. నీవు మాట సెలవి ప్రభువా. ఆయన మాట కోసం అందుకే ప్రతిరోజు వాక్యాన్ని చదివి ప్రతిరోజు వాక్య ప్రకారం జీవిస్తూ భయభక్తులు కలిగి విధేయత కలిగి జీవిస్తే దేవుడు స్థిరపరిచే నిబంధన, లయము కాని నిబంధన నీలో నాలో నీ కుటుంబంతో నా కుటుంబంతో చేయునుగాక. ఆమేన్. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు నిబంధన చేసే దేవుడవు, నీ మాటను నెరవేర్చే దేవుడవు. నోవహుతో నువ్వు పలికిన మాట వేల సంవత్సరాలు అనేది మారలేదు ప్రభువా. నేను నీ యందు భయభక్తులు కలిగి నీకు విధేయత చూపించే వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయి. నా జీవితంలో నీ మాట నెరవేరాలి, నీ నిబంధన ఉండాలి ప్రభువా. అడుగుదాం దేవుణ్ణి. ఆ రోజు నోవహు కుటుంబం ఓడలో దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేసింటారు. అందుకే దేవుడు వారితో నిబంధన చేశాడు. నౌ దిస్ ఈజ్ అవర్ టర్న్. ఇది మన అవకాశం. ఇది మొదలుకొని నోవహులాగా మేము ఆశీర్వదించబడుదుముగాక, నోవహులాగా మేము దీవించబడుదుముగాక. ఫలించి అభివృద్ధి నుండి భూమిని నింపుడని నీ యొక్క మాట ఏ రకంగా నోవహుతో అతని కుటుంబంతో పలికావో ఆ మాటను బట్టి మేము కూడా ఆశీర్వదించబడుదుముగాక, దీవించబడుదుముగాక, దైవిక కార్యములు జరుగునుగాక. దేవా, మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి. ఇది మొదలుకొని దేవుడంటే భయభక్తులు కలిగి వినయ విధేయతతో జీవించే కృప మా ఒక్కొక్కరికి దయచేసి మహిమను పొందమని, మా జీవితంలో సాతాను క్రియలన్నీ లయమగునుగాక, మా కుటుంబ సభ్యుల్లో సాతాను క్రియలు లయమగునుగాక, మాకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధము లయమగునుగాక, యేసు నామమునందు లయమగునుగాక. అయినా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీలో వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ కార్యక్రమాలు చూస్తున్న దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక ప్రత్యేకమైన ప్రకటన ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం రిడీమర్లో 3 ఆరాధనలు జరుగుతాయి. మొదటి ఆరాధన 8 గంటలకు, రెండవ ఆరాధన 10:30కు, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు. సో ఈ 3 ఆరాధనలో ఇక ప్రతి ఆదివారం ఒక్కొక్క సర్వీసులో ఒక్కొక్క దేవుని నామాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. వేల కొలది దేవుని నామాలను గురించి మనము చూస్తాం బైబిల్లో. కాబట్టి దేవుని బిడ్డలమైతే మనం ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి.